నమస్తే. నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్‌కి స్వాగతం. ఇది మన ఊరి వార్త కాదు. కానీ మన మంగళగిరి నుంచి సీనియర్ జర్నలిస్టులు సిరందాసు నాగార్జునరావు, అవ్వారు శ్రీనివాసరావు అంటే నేను జూలై 5వ తేదీ ఆదివారం విశాఖపట్నంలో ఓ ప్రత్యేక కార్యక్రమానికి హాజరయ్యాం. ఆ వివరాలు తెలుసుకుందాం. ఎందుకంటే ప్రముఖ పాత్రికేయులు కలిసిన సందర్భం. ఇక వివరాల్లోకి వెళ్దాం. విశాఖపట్నం మన రాష్ట్రంలోనే ఓ అద్భుత నగరం. ఆ నగరంలో దాదాపు 3.5 దశాబ్దాల కిందట ఆంధ్రజ్యోతి దినపత్రిక విశాఖపట్నం ఎడిషన్లో పనిచేసిన పాత్రికేయులు, ఇతర విభాగాల ఉద్యోగులు చాలామంది జూలై 5వ తేదీ ఆదివారం ఉదయం లీడర్ కార్యాలయంలో కలుసుకుని సందడి చేశారు. ఈ ఆత్మీయ వేడుకకు మూలకారకులు ప్రస్తుతం లీడర్ సంచలన పత్రిక ఎడిటర్, పూర్వాశ్రమంలో ఆంధ్రజ్యోతి విశాఖపట్నం బ్యూరో వివి రమణమూర్తి. ఇక్కడ ఇవన్నీ ఇదే సన్నగానే వచ్చేసి ఉత్తరాంధ్రలోనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పాత్రికేయుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు రమణమూర్తి. లేకపోతే మళ్ళీ సిటీలోకి వెళ్ళి వచ్చామండి 29 years ఆయన గుర్తెచ్చుకున్నారు వేణుగోపాల్ గారు రమ్మన్నారు. ఆయన వీరి ఆలోచనలను కార్యాచరణలో పెట్టారు వింజమూరి ఆనంద్, కోనేరు షర్మిల. షర్మిల ఆంధ్రజ్యోతి వార్త, మళ్ళీ ఆంధ్రజ్యోతిలో జర్నలిస్టుగా తనదైన ముద్ర వేశారు. వీరు పలు రచనలు కూడా చేశారు. అలనాటి ఆంధ్రజ్యోతి పరివారం ఆత్మీయ కలయికగా నిర్వహించిన ఈ అపురూప వేడుకకు హాజరైన వారికి మాత్రం చిరకాలం గుర్తుండిపోతుంది. ఆంధ్రజ్యోతి విశాఖపట్నం ఎడిషన్ ఇన్ఛార్జిగా పనిచేసి ప్రస్తుతం రేపటి కోసం దినపత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జి చంద్రశేఖర్ గుంటూరు నుంచి ఈ వేడుకకు ప్రత్యేకంగా విచ్చేశారు. ఇక హైదరాబాద్ నుంచి స్పాట్ న్యూస్ డైరెక్టర్గా విశేషమైన సేవలు అందించిన ఆర్ రాంప్రసాద్, సర్క్యులేషన్, అడ్వర్టైజ్మెంట్ విభాగాల్లో చెరగని ముద్ర వేసిన కానూరు సోవన్ బాబు, సికే పరమేశ్వరన్, దిగ్గజ జర్నలిస్టులు డాక్టర్ గోపరాజు నారాయణరావు, ఎం సాగర్ కుమార్, పారుపల్లి శ్రీధర్, కేఎస్ఎస్ బాపూజీ, పి గంగనాథ్ బాబు, చెన్నై నుంచి ఐ సురేష్, శ్రీకాకుళం నుంచి ప్రసాదరావు, డాక్టర్ రెడ్డి తిరుపతిరావు, రాజమహేంద్రం నుంచి ఎం శ్రీనివాసరెడ్డి, ఆర్కే సాయి, విజయవాడ నుంచి ఆర్ రమేష్ చంద్ర ప్రవీణ దంపతులు, కె రఘుకుమార్, ఎన్ఆర్ఐ వేమూరి నీరజ, డి రమేష్, ఇంకా వివిధ ప్రాంతాల నుంచి పలువురు ఇచ్చేశారు. విశాఖపట్నంలో ఉంటున్న జర్నలిస్టు ప్రముఖులు బి నారాయణరావు, నవత, కళ్యాణరామ్, ఐవి రాజేశ్వరరావు, బిబి సాగర్, ఎండి అబ్దుల్లా,
ఎం రవీంద్ర పట్నాయక్, జిఆర్ఎస్ రమేష్, పియుఎస్ భాస్కర్, ఫోటోగ్రాఫర్లు సివి సుబ్రహ్మణ్యం, పి సాంబశివరావు, ఎం విజయ రఘునాథరావు, అలాగే జె సత్యవతీదేవి, కె ప్రతిమకుమారి, రాచకొండ శ్రీనివాసు, రామిరెడ్డి తదితరులు ఇచ్చేశారు. ఈ ఆత్మీయ కలయిక కార్యక్రమానికి రాజ్యసభ మాజీ సభ్యులు, విశ్వ హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరవటం విశేషం. మన శర్మిళ గారు కానీ నియంత్రణ గారు, అమెరికాల సూర్య గారు వాళ్ళు చక్కగా ఈ కార్యక్రమాన్ని చూశారు. అలాగే దుబాయ్లో సెటిల్ అయిన మా సికేపీ గారు కూడా వచ్చారు. మా రామ్ ప్రసాద్ గారు అందరికీ హీరో, మా స్పాట్నెస్ డైరెక్టర్ గారుగా ఉండి చాలామంది జర్నలిస్ట్ని తయారు చేసిన వారు. కనీసం 15 మంది 20 మంది మనకి మనం సమకూర్చగలం అనుకున్నాం. సత్యవతి గారు, ప్రతిమ గారు, ప్రసాద్ గారు, మా స్పీడ్ కిషోర్ గారు, సురేష్ గారు చెన్నై నుంచి వచ్చారు. ఎంతమంది ఎన్ని ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా నిజంగా రావడం అంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇంకోసం హ్యాపీగా ఉంటూ ఏ కార్యక్రమం చేయాలి, ఏ అంటే ఒక జర్నలిస్ట్గా మనం అరెస్ట్ చేయాలి, కేసు ఎంట్రీ చేసుకుంటూ అరెస్ట్ చేయాలని చూస్తే ముఖ్యంగా వైఎల్పి గారు అప్పుడు వసంత రాజేశ్వరి గారితో మాట్లాడి అది రాజీ చేసి మధ్యపది నేను అరెస్ట్ అవ్వకుండా కాపాడారు. ఆయన ఆపద్బాంధులుగా ఉన్నారు. వైఎల్పి గారు మనకి ఈరోజు ముఖ్య అతిథిగా రావడం చాలా ఆనందకరంగా ఉంది. శ్రీ నరసింహారావు గారు, శ్రీ వర్ధన్ గారు, శ్రీ దివాకర్ గారు, శ్రీ సౌరయ్య గారు, శ్రీ త్రినాథ్ గారు, శ్రీ రాజు గారు, శ్రీ దాడి సత్యనారాయణ గారు, శ్రీ సౌరభ్యం రాజేశ్వర గారు, శ్రీ అలెగ్జాండర్ గారు, శ్రీ జగన్ గారు. ఇదే వేదికపై షర్మిల, గోపరాజు నారాయణరావు, పారుపల్లి శ్రీధర్లు రచించిన పుస్తకాలను ఆవిష్కరించడం కార్యక్రమానికి మరింత నిండుదనం తెచ్చింది. మనం ఈ స్థాయికి రావడానికి మన కెరీర్కి అందరూ కూడా చాలా మంది నాకు 30 సంవత్సరాల తర్వాత ఈ రోజు కలవటమే చాలా చాలా ఆనందంగా ఉంది. రావి రాంప్రసాద్ గారు, ఆయన స్పాట్ న్యూస్ డైరెక్టర్. నేను ఇందాక చెప్పిన వాళ్ళలో జగదీష్ ప్రసాద్ గారు, నండూరు రామ్మోహన్ రావు గారు ఎలాగో ఆయన కూడా, అంటే అనేక మందికి ఈ జర్నలిజంలో తీసుకొచ్చిన ఈ రిపోర్టర్గా జాబ్స్ ఇవ్వటం, వాళ్ళు ఆ ఏరియాలో అలా అలా బ్రహ్మాండంగా డెవలప్. లీడర్ రమణమూర్తి గారు ఆంధ్రజ్యోతిలో పనిచేస్తారు. ఒకప్పుడు ఆయనతో అనుబంధం ఉందని చెప్పుకోవడానికి నేను చాలా గర్విస్తున్నా. అది వైఎల్పి గారు కూడా ఉంటుండగానే షేర్ చేసుకోవాలని కోరుకున్నా. అది జరిగింది. ఆయన రావడం మన మరీ ముఖ్యంగా విశాఖపట్నం ఆంధ్రజ్యోతి మేనేజర్ వేణుగోపాలరావుకు పిఏగా పనిచేసి ప్రస్తుతం
విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్గా సేవలు అందిస్తున్న పి నల్లనయ్య అలనాటి ఆంధ్రజ్యోతి పరివారం ఆత్మీయ కలయికకు రావటమే కాకుండా ముఖ్యులను సన్మానించి అభినందించడం విశేషం. అభినందన దయచేసి విశాఖ నగరం ఓ ఆత్మీయ స్పర్శ తరతరాల పరామర్శ అని మన ఒక మంచి పుస్తకాన్ని విశాఖతో తనకున్న అనుబంధాన్ని వెలువరించిన నా రూమ్మేట్ వారి సాహచర్య వరం అనుకోవాలి. నేను ఈరోజు ఏదో 350 పాటలు రాశాను, సాహిత్యం అంటే వారి సహవాస వరంతో సాధ్యమైంది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా షర్మిల గారు ఒకసారి ఈ రోజున మన ముందు తెచ్చారు. గోపరాజు నారాయణరావు గారు, డాక్టర్ గోపరాజు గారు, వారికి కూడా నడిచిన దారులు మరి మన ముందుకు తెచ్చారు. నిజంగా వారి 108 సంవత్సరాల తరాలను అందరికీ కూడా మరి ఆవిష్కరించారు మేడం గారు, షర్మిల గారు. వారికి అభినందనలు. థ్యాంక్ యూ. అలాగే దానికి సమర్థులైనటువంటి వాళ్ళు ఏ సంవత్సరంలో ఏం చేస్తున్నారు అనేది స్పాట్ న్యూస్ డైరెక్టర్గా ఉండి వెళ్ళిపోయేసరికి 1200 మంది రిపోర్టింగ్ నెట్వర్క్ తయారు చేయగలిగాం. అయితే కేవలం ఈ రిక్రూట్మెంటే కాకుండా ప్రతి క్వార్టర్కి ప్రతి ఎడిషన్లోనూ అన్ని జిల్లాలు వెళ్తాం, సమావేశాలు పెట్టడం, వాళ్ళందరినీ కలవటం అవన్నీ జరిగేవి. అలనాటి ఆంధ్రజ్యోతి పరివారం ఆత్మీయ కలయికకు చక్కటి ఏర్పాట్లు చేయటమే కాకుండా పసందైన విందు, మరీ ముఖ్యంగా విశాఖ నాన్ వెజ్ వంటకాలను ప్రత్యేకించి తణుకు సమీప చివటం నుంచి వంట మాస్టర్ నెక్కంటి నాగమణి ఆమె బృందం చే రుచికరంగా తయారు చేయించడం రమణమూర్తికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. అంతేకాకుండా మహిళా ప్రతినిధుల చేత వంట మాస్టర్ నాగమణిని సత్కరించడం అద్భుతమైన ఘట్టం. కార్యక్రమం మధ్యలో ఆట విడుపుగా సాంస్కృతిక ప్రదర్శనలు రక్తి కట్టాయి. విశాఖ తీరాన లీడర్ కార్యాలయంలో అన్నీ తానై మాకందరికీ మరుపురాని మధుర స్మృతులను మిగిల్చిన వివి రమణమూర్తికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సాయంత్రానికి సెలవు తీసుకున్నాం.